పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సమయంలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన ఆడియో వీడియోలను మీడియాకు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. బర్త్ డెత్ రెగ్యులరైజేషన్ స్కీమ్లను కూడా ప్రవేశపెడతారేమో అన్నారు. కేంద్ర బడ్జెట్పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై 10 జనపద ఎదుట ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి బీజేపీ పోరాటాలకు మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగులు ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లిన నాడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎక్కడికి పోయారన్నారు. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సీఎంతో పాటు మంత్రులు ఆ రోజు ఎందుకు నిరసన కార్యక్రమాలు పాల్గొనలేదన్నారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయన రిటైర్మెంట్ స్కీమ్ అంటారు. ఈయన బీఆర్ఎస్ పట్టుకొస్తారు. ఈయన ఒకటి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఏమంటే కేంద్రాన్ని తిట్టడము. నేను క్లియర్గా చెప్పినాం, కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేస్తాం, చర్చించడానికి మేము సిద్ధము. 1,08,000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది. 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, మీరు ఏ గ్రామానికి ఎంత ఇచ్చారు, ఏ మండలానికి ఎంత ఇచ్చారు, ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, మీరేమిచ్చారు, దాని మీద చర్చించడానికి మేము సిద్ధము. అరే పోయిన గత బడ్జెట్లో ఇళ్లు నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసమని 7,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో కేటాయించారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలే, మీరు ఒక్కరికి ఇల్లు ఇయ్యలే. ఇలా మీరు సవాలు ఇస్తే సవాల్కి సిద్ధం లేరు. మీరు మన కేంద్రాన్ని తిడతారు మన. కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలు జరుగుతున్న ఎన్నికలు, వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మేధావి వర్గం అంతా కూడా ఆలోచించండి. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి. 317 జీవో విషయంలో కానీ, మీ పిఆర్సీ విషయంలో కానీ, మీ డిఎల్ విషయంలో కానీ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లాఠీ చార్జీలో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ. జైలుకు పోయింది భారతీయ జనతా పార్టీ. కానీ మీకోసం కొట్లాడి జైలుకు పోయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా, ఒక విశ్వాసం నింపాలంటే, ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే, కొట్లాడే పార్టీకి, కొట్లాడిన పార్టీకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు భారీ మెజార్టీతో గెలిపేయండి. మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కల్పతిలో మీరు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈ టైప్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇది మార్చద్దు, ముస్లిం కలపొద్దు అంటే దాన్ని మొత్తం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా ఇస్తాడు. ఏం ధర్నా ఇస్తారు మీరు? వాళ్ళు దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఢిల్లీలో పోయి ధర్నా అంటే ఏఐసిసి భవన్ ధర్నా అయ్యేది, జనపదాలు ధర్నా అయ్యేది, ఇప్పుడు గాంధీ భవన్ ధర్నా అయ్యేది. మేము క్లారిటీగా క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము 10% ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది. ఇందులో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం, ఏ మోహమాటం అయితే మాకు ఇలా నిర్మోహమాటంగా క్లియర్గా చెప్తున్నాం. మేము దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు 10% ముస్లిం తీసేసి 42% కేవలం బీసీలకు ఇస్తే ఇవాళ దాన్ని ఆమోదించడానికి మీరు మేము కలిసి ప్రయత్నం చేస్తాం.
ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం మేము. అది కాకుండా 10% ముస్లింల వ్యక్తం మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇది ఏంటంటే 6 గ్యారెంటీలు ప్రజల దృష్టి మళ్ళించడానికి అంత ప్లాన్. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది పోయింది. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, అది పోయింది. తులం గోల్డ్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. 18 సంవత్సరాల జాతర యువతులకు స్కూటీ కొనిస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా ఇస్తున్నారు, 20 లక్షల మందికి ఇచ్చారు. 20 లక్షల మందికి మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు 15 ఆగస్టుకు ఇంకా 20 లక్షల మందికి ఇస్తున్నారు, ఒక్కరికి వెళ్ళి. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు 5 లక్షల రూపాయలు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అన్నారు, అది ఇస్తలేరు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. 7,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే మన యాజమాన్యాలు పాఠశాల నడపలేని పరిస్థితి, ఇళ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి, బిచ్చబతికి అయిపోయింది వాళ్ళది. అడుక్కునే పరిస్థితి వచ్చింది, అప్పుల పాలయ్యారు. బ్యాంక్ వాళ్ళు లోన్ కోసం తిరుగుతున్నారు యాజమాన్య దగ్గరికి. వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో అయామయంలో ఉన్నారు. విద్యార్థులు సర్టిఫికేట్ ఇవ్వకుంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఇన్స్టాల్మెంట్కి ఇస్తా అన్నారు, అది కూడా లేదు. మళ్ళీ ఉంటున్నారు, మీరు అందరు కలిసి రండి, ఒక యూనియన్గా తయారు కాండి, తయారై బయట చెప్పకుండా 15% కమిషన్ ఇస్తే మేము బిల్ ఇస్తామంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా 15% కమిషన్ ఇస్తే ఇస్తామంటున్నారు. లేకుంటే 15% కమిషన్ ఇవ్వకుంటే ఇన్స్టాల్మెంట్కి ఇస్తామంటారు, అది ఇస్తారా గ్యారెంటీ లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇక రాబోయే రోజుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవి అన్నిటికీ పరిష్కారం శాసన మండలిలో కొట్లాడే పార్టీ కావాలి. ఇలా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసింది, ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో. ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇస్తారట. అరవై ఏమైంది, గత ఏడాది 8,000 మంది రిటైర్ అయిపోయారు. మళ్ళీ ఈ ఏడాది 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లకు 11,000 కోట్ల రూపాయలు ఇవాళ చెల్లించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మళ్ళా ఎన్నికల తర్వాత 61 నుంచి 65 చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు రావిగా, ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. 61 నుంచి 65 చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. 11,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి పైసలు లేవు కాబట్టి. ఇప్పటికే నోటిఫికేషన్ రాక, ఉద్యోగాలు రాక 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు. కేవలం 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 56,000 ఉద్యోగాలు మేము నియమించామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇది గత ప్రభుత్వం చేసిందని నోటిఫికేషన్ లేదు కూడా. వాళ్ళ మెగా డిఎస్ అన్నాడు, వాళ్ళు అత్తిగతి లేదు. వాళ్ళు నిరుద్యోగం ఇస్తున్నాడు. ఎవరికి? నిరుద్యోగ యువతకు 14 నెలల నెలకు 4,000 రూపాయలు, మరి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ప్రమోషన్లు, నిత్య అవసరం, నిత్య బిల్స్, కామన్ బిల్స్ ఉంటాయి కొన్ని బిల్స్. ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 1,000 కోట్లు ఇవ్వకుండా కేవలం పరిమితి విధించి సీలింగ్ పెట్టి కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసే విధంగా ఇలా పరిమితి విధించింది. మరి మిగతా పైసలు ఎవరు? హెడ్ మాస్టర్ కట్టుకోవాలా, టీచర్ కట్టుకోవాలా, స్టూడెంట్స్ కట్టుకోవాలా? దాంతోపాటు మెడికల్ బిల్స్ కానీ, జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, ఇవన్నీ కలిపితే 8,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 8,200 కోట్ల రూపాయలు లేవు కాబట్టి కనీసం జీపీఎఫ్ పైసలు వాళ్ళు దాచుకున్న పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ.
కానీ ఇంత దగా ఇంత మోసం చేస్తూ ఇవాళ ఏమంటే కేంద్రాన్ని తిట్టడము, మళ్ళీ ఒక ఎలక్షన్స్ రాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి ఇవ్వడము, కొత్త కొత్త సర్క్యులర్ ఇవ్వడము. వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు, మేము మాట్లాడితే మతతత్వం. ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొడుకుతో తలగొట్టుకున్నది. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డు ఇచ్చారు. మీరు 3,90,00,000 ఆధార్ కార్డు ఇచ్చారు. ఆధార్ కార్డు ఒక్కొక్కటి తీసుకుంటారు, డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది ఉంటారు. మరి 3,90,00,000 ఆధార్ కార్డు అప్పుడు 3,90,00,000 జనాభా ఉన్నట్టే కదా. మరి కులగణాలు మీ లెక్క సర్వే ప్రకారము 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,90,00,000 ఇంకో 20-30 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 4,30,00,000 జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం 3,70,00,000 జనాభా పడుతున్నారు మీరు. అంటే ఇంకా 60 లక్షలు ఎడికి వేరు. మరి కేసీఆర్ హయాంలో సకల జన మన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఎంతంటే 51%. మరి మీ సర్వే చేస్తే 46% వచ్చింది. వాళ్ళ తుర్కోలం కలిపి 52 అంటున్నారు, 56 అంటున్నారు. ఎట్లా జనాభా అవుతుంది? ఇలా ముస్లింస్ బీసీలు ఎట్లా కలుపుతారు మీరు? మళ్ళీ బీసీలకు 42% ఇస్తామంటున్నారు. 10% ముస్లింలు చేస్తాము, బీసీలకు ఇచ్చేది 32%. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32%.